అంటే ఇప్పుడు జనసేన ఇప్పుడు అంటే 2024 ఎన్నికల్లో ఒక లక్ అనుకోవాలా? లేదంటే వాళ్ళ అదృష్టం అనుకోవాలో తెలీదు గానీ 100% మెజారిటీతో వాళ్ళు గెలిచారు. ఈ 2 ఇయర్స్‌లో ఒక విధంగా చెప్పాలంటే చాలామంది వాళ్ళందరూ ఏం చెప్తారంటే గ్రాఫ్ పడిపోయింది. పవన్ కళ్యాణ్ వర్క్ చేయట్లేదు. గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని బిల్డ్ చేయట్లేదు. ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తున్నాయి కదా! సో, ఇండివిడ్యువల్‌గా పవన్ కళ్యాణ్ ఐడెంటిటీని ఎమర్జ్ చేసుకోవడానికి జనసేన బిల్డప్ అవ్వడానికి గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలేమన్నా ఇంట్రెస్ట్ చూపుతున్నారా? అంటే థర్డ్ ఆల్టర్‌నేటివ్‌గా పవన్ కళ్యాణ్ ఏమన్నా పరిగణిస్తున్నారా? ఆ! అది ఇప్పుడు మెయిన్ జనసేన మీరంటున్నారు జనసేన పార్టీకి అవును. హ్మ్. రావటానికి. హ్మ్. చూడండి ఇప్పుడు పిఠాపురంలో ఒక కంప్లెయింట్ అయితే ఉందండి. హ్మ్. జనసేన లీడర్ ఇప్పుడు జనసేన లీడర్ మెయిన్ సుప్రీం మీద అయితే ఒక కంప్లైంట్ ఉంది. అంటే హ్మ్. పెద్ద కంప్లైంట్ కాదు. హ్మ్. ఆయన మీద అయితే ఉంది. ఆయన అందుబాటులో ఉండరు. ఓకే. ఆయన డిప్యూటీ సీఎం. ఆయన పార్టీ అంతా చూడాలి. హ్మ్. ఆయన కనీసం వారానికి, నెలకి 2 వారాలు నెలకు ఒక వారం వస్తే బావుంటుంది అనేది ఓకే. పబ్లిక్‌లో క్లియర్‌గా ఉంది. ప్రజల్లో నుంచి. ఉన్నారు. హ్మ్. హ్మ్. రాకపోయినా కొద్దో గొప్ప మెయింటైన్ చేస్తున్నారు. హ్మ్. అక్కడ ఆయన అక్కడ లోకల్. హ్మ్. హ్మ్. లోకల్‌లో మెయింటైన్ చేస్తున్నారు అని ఏదో కొద్దిగా ఉంది. సో, హ్మ్. విషయం ఏంటి అంటే మీకు పబ్లిక్‌లో వాళ్ళు రావాలి ఇంకా మిగతా ఏరియాస్‌లో హ్మ్. జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద హార్డ్ కోర్ వాళ్ళ కూటమి గెలిచిన చోట్లలో హ్మ్. పవన్ కళ్యాణ్ గారు కాస్త కష్టపడుతున్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ అయితే టోటల్‌గా డౌన్ ఎక్కడా అవ్వల. హ్మ్. డౌన్ ఎక్కడా అవ్వలేదు. సో, పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ స్టార్టింగ్‌లో మీరు చెప్పిన 100% స్ట్రైక్ రేట్ అయితే లేదు. హ్మ్. 100% స్ట్రైక్ రేట్ లేదు. పర్వాలేదు. ఆయనకి కూడా టైం ఇస్తున్నారు. ఓకే. సో, ఆయన ట్రై చేస్తున్నారు. ఇంకా ఏదైనా చేస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు వెయిట్ జనాలు. చేస్తున్నారు. హ్మ్. ఇంకా అంటే అంటే జనసేన ఇప్పుడు ఒక సెంట్రిక్ ఒక పర్టిక్యులర్ క్యాస్ట్ పాలిటిక్స్ బేస్ మీదే రన్ అయ్యే పార్టీగా కనిపిస్తుందా? లేదంటే అందరూ కూడా సపోర్ట్ ఏమన్నా లీడ్ అయ్యే పార్టీగా ఏమన్నా ఎమర్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికి 95% హ్మ్. క్యాస్ట్ బేస్ మీదే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే. ఇది జనసేన అంటే పార్టీ పరంగా చెప్పట్లేదు. అంటే టోటల్ ఒక పార్టీని నేను దూషించట్లేదు. హ్మ్. మెజారిటీగా సపోర్ట్ లెవెల్‌లో ఓకే. ఇది ఓపెన్ స్టేట్మెంట్. ఒక బ్యాక్ ఎండ్ నుంచి. వైఎస్ఆర్‌పీకి ఇది హ్మ్. ఓపెన్. హ్మ్. వైఎస్ఆర్‌సీపీకి ఒక సామాజిక వర్గం ఉంది. హ్మ్. టీడీపీకి ఒక సామాజిక వర్గం ఉంది. సో, ఆబ్వియస్‌గా వేరే సామాజిక వర్గం మాకు కూడా ఒక లీడర్ కావాలనేది అవును. కామన్ పాలిటిక్స్. హ్మ్. అది హ్మ్. ఇది హ్మ్. దాన్ని మనం ఆపలేము. అది పబ్లిక్ టాక్ అది. హ్మ్. సో, ఆ క్యాస్ట్ మీద కంపల్సరీ ఉంది. హ్మ్. కంపల్సరీ ఆ క్యాస్ట్ మీదే ఈ పుషింగు. హ్మ్. ఆ క్యాస్ట్ బేసిస్ మీద ఈ పుషింగ్ వెళ్తుంది. ఆ క్యాస్ట్ బేసిస్ మీద ఈ పేషెన్స్. హ్మ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే హ్మ్. పబ్లిక్ చాలా అడ్వాన్స్‌గా ఆలోచిస్తున్నారు. మేము చూసే సర్వేల్లో. హ్మ్. హ్మ్. ఇది రొటీన్ పాలిటిక్స్. హ్మ్. మాకు తెలిసిన సర్వేలో పబ్లిక్ చాలా ఫాస్టు. పొలిటీషియన్స్ మన పొలిటికల్ పార్టీలు ఇప్పుడు చాలా స్లో. వాళ్ళు వీక్‌గా ఉన్నారు. హ్మ్. చాలా వీక్. హ్మ్. ఎనీ పార్టీ హ్మ్. టీడీపీ అయినా, జనసేన అయినా, వైఎస్ఆర్‌పీ అయినా హ్మ్. నేను చూసిన దాంట్లో. హుహు. ఇప్పుడు మేము గ్రౌండ్‌లో తిరిగిన సమస్యలు. ఎందుకంటే చాలా అడ్వాన్స్, చాలా ఫాస్ట్ పబ్లిక్. ఓకే. వాళ్ళు రెగ్యులర్ పాత పాలసీలు. హ్మ్. ఆయనిస్తే నేనిస్తాను. లేకపోతే వీళ్ళిస్తే మేమిస్తాము. హ్మ్. చాలా ఓల్డ్‌గా వెళ్తున్నారు. రొటీను. హ్మ్. మీరు గ్రౌండ్‌లోకెళ్తే 50-60% హ్మ్. 2 ప్రభుత్వాలు ఒకటే. ఓహ్! ఓకే. 2 ఒకటే. వాళ్ళు పథకాలు ఇస్తున్నారు. వీళ్ళు హ్మ్. పథకాలు ఇస్తున్నారు. హ్మ్. సో, సో విషయం ఏంటి అంటే మీకు పబ్లిక్‌లో ఆ పల్సు హ్మ్. ఆల్రెడీ ఉంది. పబ్లిక్‌లో ఆ పల్స్ ఉంది. హ్మ్. సో, ఆ పల్స్ మీద పబ్లిక్ కంటిన్యూ అవుతున్నారు. హ్మ్. సో, అది తప్ప ఎక్కడా గూడా అంటే పవన్ కళ్యాణ్ అయినా, జనసేన అయినా, ఇంకోటైనా అలా లీడ్ అవుతూ వచ్చేసేది. మరి వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ యాహ్! సో, వైసీపీ వైసీపీ పరిస్థితి ఏంటంటే చూడండి వైసీపీ పార్టీని తక్కువ అంచనా ఏయటానికి లేదు ఇప్పుడు గ్రౌండ్‌లో. హ్మ్. ఒక 10% హ్మ్. వాస్తవంగా ఇప్పుడు ఈ పథకాలు టీడీపీ ఇచ్చిన పథకాల మీద వైసీపీకి ఒక 10% రూలింగ్‌లో లేరు కాబట్టి హ్మ్. ఒక 10% బ్యాక్‌లోనే ఉన్నారు. హ్మ్. వాళ్ళు బ్యాక్‌లోనే ఉన్నారు. ఇప్పుడు పథకాలు స్టార్ట్ అయినాయి కాబట్టి టీడీపీలో అట్లా పథకాలు ఇనిషియేట్ చేశారు కాబట్టి పబ్లిక్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు. హ్మ్. టీడీపీ పథకాలు ఇచ్చిద్దా లేదా చూద్దాము అని చెప్పి. హ్మ్. బట్ వైసీపీలో ఏంటి అంటే వైసీపీలో ఆల్రెడీ పథకాలు ఇచ్చున్నారు. హుహు. కొన్ని విలేజెస్‌లో, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆటిల్లో ఈ రైతు సేవా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఆటిల్లో, ఈటిల్లో పిండ్ల అవైలబిలిటీ ఉండటం, హ్మ్. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం, హ్మ్. కొన్ని అయి ఇవ్వటము. ఇప్పుడు ఆళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాలంటీర్ సిస్టమ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. హ్మ్. విషయం ఇంకోటి ఏంటి అంటే వైసీపీకి ఉన్న ఇంకో స్ట్రెంత్ ఏంటి అంటే బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ హోల్డర్స్. ఓకే. చిన్న చిన్న షాపులు, ఈ చిన్న ఫ్యాన్సీ స్టోర్స్ ఇలా చిన్న చిన్న వాళ్ళకేంటి అంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగినాయి. హ్మ్. సో అక్కడ గ్యారంటీగా వైసీపీకి ఫేవర్గా ఉంది. ఎందుకంటే టీడీపీకి వాళ్ళు గ్యారంటీగా హ్మ్. అగెన్స్ట్గానే ఉన్నారు. హుహు. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లే. హ్మ్. హ్మ్. చిన్న చిన్న హ్మ్. జాబ్ హోల్డర్స్లో వైసీపీ కొంచెం వీక్గా ఉంది. జాబ్ హోల్డర్స్‌లో జాబ్ జాబ్ క్రియేషన్. హోల్డర్స్‌లో. హ్మ్. రైతుల్లో ఏంటి అంటే రైతుల్లో 50-50గా షేర్ చేసుకున్నారు ఓకే. టీడీపీ వాళ్ళు. హ్మ్. సో వైసీపీకి కొన్ని ఏరియాల్లో స్ట్రాంగ్ బేస్‌మెంట్ పొజిషన్స్ ఉంది. ఉన్నాయి. హ్మ్. స్ట్రాంగ్ పొజిషన్స్
వైసీపీ పార్టీ ఐడెంటిఫై చేసి ఆ స్ట్రాంగ్ పొజిషన్స్ని హోల్డ్ చేసుకొని ఆ స్ట్రాంగ్ పొజిషన్స్ పట్టుకుంటే దిల్ కమ్ అప్. ఓకే. అలా అని చెప్పి దే ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్, దే ఆర్ నాట్ వెరీ వీక్, దే ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్. సో వైసీపీ కూడా వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు టీడీపీ ఒక స్టెప్ అప్పర్ పొజిషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు ఫీల్డ్లో. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కడా కూడా వైసీపీ సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అట్లా ఏమన్నా అడుగుతున్నారా జనాలు? జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీరు రీసెర్చ్ చేశారా ప్రజలకు సంబంధించి? ఈ సిచ్యువేషన్లో మేము ఎక్కువ రీసెర్చ్ చేయలేదు అసెంబ్లీ పాయింట్ మీద. బట్ పబ్లిక్లో చూస్తుంటే ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే పబ్లిక్లో ఏంటి అంటే ఇబ్బంది ఉంటే అలాం చేసేస్తారు. మేము ఇన్ని క్వశ్చన్స్ చేసి ఇంతమందిని అడిగాము, దాదాపు 1 year 4 months నుంచి చదువుతున్నాం, ఒక్కరు కూడా ఆయనకు కంపల్సరీ అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పలేదు. ఓకే. స్ట్రెచ్ చేయట్లేదు ఎవరు? ఆటోమేటిక్గా చెప్పేస్తారు. పబ్లిక్ గ్రౌండ్ మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చోట ఒక పాయింట్లో చెప్పేస్తారు. ఒక పాయింట్లో సపోజ్ మొన్న పీపీపీ విధానం అని పీపీపీ మోడల్ అన్నారు. ఈ పీపీపీ మోడల్లోనే అమరావతి ఇవ్వచ్చు కదా అని ఒక పబ్లిక్ ఒక ఆయన అన్నాడు. అమరావతిని పీపీ మోడల్లోనే ఇవ్వచ్చు కదా. సో ఎక్కడో ఒక స్ట్రెచ్ చేస్తారు. సో ఎక్కడా కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి అనేది రాలేదు కాబట్టి మేము పెద్ద స్ట్రెచ్చింగ్ పాయింట్ లాగా మేము దాన్ని అంటే దాన్ని పెద్ద జనాలు ఏం యాక్సెప్ట్ చేయట్లేదు. దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ ప్లేయింగ్ ద గేమ్. ఓకే. ఆయన గేమ్ ప్లే గట్టిగా చేస్తున్నాడు అనేది అయితే పబ్లిక్లో ఉంది. ఎందుకంటే పథకాలు కదిలినాయి అంటే వైసీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేశారు అనేది స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే వైసీపీ కూటమి హామీలు ఇచ్చింది కాబట్టి వాళ్ళు అమలు చేయాల్సిందే కంపల్సరీ. సో దానికి వైసీపీకి రైట్ ఎందుకు? వైసీపీకి ఎందుకు ఇవ్వాలి క్రెడిట్? ఎందుకంటే స్టార్టింగ్ లో కూటమి ఎందుకంటే అంతకుముందు 1 year ఆగిపోయిన ఎందుకంటే సిబిఎన్ గారు అంతకుముందు ఇచ్చిన దాంట్లో ఆయన ఏంటి అంటే లాస్ట్ 15-20 years నుంచి ఈ ఇచ్చిన మేనిఫెస్టోని అంత ఫుల్ఫిల్ చేయలేదు అనేది తెలుసు కొంతమందికి. సో అది పాత పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ మేనిఫెస్టోని భగవద్గీత లాగా లేకపోతే ఖురాన్ లాగా లేకపోతే బైబిల్ లాగా చేస్తాను అని దాన్ని చాలా గట్టిగా మ్యాండేటరీ చేసేసే పాటికి విషయం ఏంటంటే ఆయన అంటే ఒక మార్క్ పడిపోయింది. ఈ వాలంటీర్ సిస్టమ్ డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయే వాటికి పబ్లికైజ్ చేసే సెక్రటేరియట్ ఇవన్నీ పెట్టే వాటికి విషయం ఏంటి అంటే సో కంపల్సరీ వైసీపీ డ్రైవ్ ఉంది అనేది అది క్లియర్గా కనిపిస్తుంది పబ్లిక్లో. వైసీపీ డ్రైవ్ అనేది క్లియర్గా పబ్లిక్ చెప్తున్నారు మనకి. సో వీళ్ళు పథకాలు ఇచ్చినా కూడా ఇంకా జగన్ రిమైండ్ చేసుకుంటున్నారు. అందుకే ఈ డిఫరెన్స్ లేదు. 50-60% రెండు ప్రభుత్వాలు ఒక్కటే. అలా అని చెప్పి వైసీపీ సూపర్ అని వాళ్ళు చెప్పట్లేదు, అలా అని చెప్పి టీడీపీ బ్యాడ్ అని వాళ్ళు చెప్పట్లేదు. ఓకే. సరే ఏంటి ఇప్పుడు పీపీపీ ఒకటి ప్రైవేటైజేషన్ మీద చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఒక మోస్ట్లీ 6 months నుంచి కంపెనీలకి ల్యాండ్స్ ఇవ్వటం కావచ్చు, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ కావచ్చు. అంటే పీపీపీ అనగానే 2 versions వస్తున్నాయి. కొంతమంది ఏం కాదు డెవలప్మెంట్ అవుతుంది కదా అంటున్నారు, కొంతమంది అసలు అన్ని పీపీపీకి ఇచ్చేస్తే మనకేముంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఒక ఎన్ఆర్ఐగా మీరు కూడా ఇతర దేశాలు అన్నింటినీ కూడా చూస్తూ వచ్చారు, అక్కడ ఉంటున్నారు. ఈ ప్రైవేటైజేషన్ మంచిదంటారా బ్యాడ్ అంటారా, లేదంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? చూడండి, నన్ను అడిగితే ప్రైవేటైజేషన్, నా ఓన్ పర్సనల్ వ్యూలో ప్రైవేటైజేషన్ అనేది ఈ కాన్సెప్ట్లో రైట్ కాదని చెప్తాను. నన్ను ఎందుకంటే నన్ను అడిగితే ఒక 15 కాలేజీలో 3 ప్రైవేట్కి ఇవ్వండి, ఒక 7 గవర్నమెంట్ ఉంచుకోండి అని చెప్తాను. అలా చెప్తాను నేను. ఒక్కొక్క కాలేజీని పీపీపీ ఇచ్చే బదులు ఒక 3-4 అక్కడ ఇచ్చేసి మిగతా ఒక 10 మన చేతిలో ఉంటాయి అన్నట్టు చెప్తాను నేనైతే. ఎందుకంటే అప్పుడు క్లియర్ కట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మోడల్లో ఏంటి అంటే కాలేజీలో 150 సీట్లు గవర్నమెంట్కి 30%, 40% క్లారిటీ లేదు. సో ఈ క్లారిటీ పబ్లిక్లో టాక్ ఏంటి అంటే పబ్లిక్లో సిటీస్లో టౌన్స్లో క్లియర్ వ్యూ ఉంది. టౌన్స్లో ఏంటి అంటే నగరపాలక సంస్థల్లో వాళ్ళు పీపీపీ మోడల్ని ఒక్క 10% కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు 100%లో 45% పీపీపీ మోడల్ని ఆల్రెడీ అప్పులు చేసేసారు గవర్నమెంట్. ఆల్రెడీ విపరీతంగా అప్పులు ఉంది స్టేట్కి. సో అది బడ్డం తగ్గిద్ది కాబట్టి పీపీపీ ఇచ్చేస్తే ఆ హాస్పిటల్ వచ్చేసి ఆ ఏరియా అంతా డెవలప్ అయిపోయింది అనేది ఒక 45% చెప్తున్నారు 100లో. ఒక 35% మాత్రం ఇది చెయ్యకూడదు అంటే 45-35-80% అయిపోయింది టౌన్లో మీకు సిటీస్లో. ఇంకా మిగతా 20% మాత్రం మీకు మాకు తెలియదు పీపీపీ మోడల్ అంటే క్లారిటీ లేదు అసలు ఇదేంటి ప్రైవేట్ గ్రామీణాలు కూడా కాదు సిటీలోనే. గ్రామీణాల్లో ఇంకా ఎక్కువ ఉంది తెలవంతనం. సో సిటీలో ఏంటి అంటే ఒక 10% కొంచెం ఏంటి అంటే బటన్ పడిద్ది,
కాబట్టి మనం తగ్గించుకోవడం బెస్ట్ అన్నారు. ఒక 35% ఏమో వద్దు అని చెప్తున్నారు. వద్దు అని చెప్తున్నారు. 20% లెఫ్ట్ ఓవర్స్. గ్రామీణాలోకి, రూరల్ ప్రాంతాలకి, విలేజ్ సైడ్కి వస్తే మాత్రం దాదాపు 50% మాకు తెలియదు, క్లారిటీ లేదు. ఆ పైన 50% 25 స్ప్లిట్ అవుతుంది. 25% ఓకే అన్నారు, 25% నాట్ ఓకే అని చెప్తారు. ఓకే ఓకే. సో అది కొంచెం మిక్స్డ్గా ఉంటుంది, మిక్స్డ్గా ఉంది, దగ్గరగా మిక్స్డ్గా ఉంది. కానీ వన్ సైడ్ ఫుల్ ఫేవర్గా, వన్ సైడ్ మీకు ఫుల్ యాంటీగా అనేది వాళ్ళకి కనపడతలేదు. గ్రౌండ్లో అయితే నాకు కనపడతలేదు. మేము దాదాపు ఈ స్టార్ట్ అయిన కాడి నుంచి రెగ్యులర్ క్వశ్చన్ ఎవరి ఒక్కరి దగ్గర పడుతుంది ఈ క్వశ్చన్. ఎక్కువ మెజారిటీ మాకు అయ్యే వ్యూస్ వస్తున్నాయి. ఓకే ఓకే. ఎవరు కూడా అంత పాజిటివ్ చెప్పట్లేదు, అంత నెగిటివ్గా చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనేది కూడా అంటే కొంత పరంగా మంచిదని అయినప్పటికీ కూడా అది గవర్నమెంట్ చేతుల్లో నుంచి వెళ్ళిపోతే, ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్ళిపోతే తర్వాత అది ప్రజలే ఇబ్బంది పడతారనేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎక్కువ రైజ్ అవుతుంది. అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఒకరి చేతికి, ఇప్పుడు మీరు ఇండిగో ట్రావెల్స్ అని చూసారు. ఇప్పుడు ఏంటంటే మోనోపోలీ అయిపోతే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతాం. మనం ఏంటి అంటే ఇది ఒక పాత రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఉండే కంట్రీ సౌత్ ఆఫ్రికాలో స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్స్ చాలా తక్కువ లేవు, అన్ని ప్రైవేటే. సో లైఫ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ దేర్. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే మీరు అంటే చాలా నార్మల్గానే ఉంటుంది. కానీ ఇలా హాస్పిటల్స్ వీటి పరిస్థితి ఏంటంటే మొత్తం ప్రైవేటైజ్గా అయిపోతాయి. బ్యాంక్స్ కూడా ప్రైవేటైజ్. సో స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్స్ లేకపోవటం వల్ల మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో నేనైతే పర్సనల్గా అయితే నేను సపోర్ట్ చేయను. నేను ఎలాగే అంట షేర్ బేసిస్ మీద కాకుండా అవసరమైతే 4 వాళ్ళకి ఇవ్వండి, 10 మంది దగ్గర ఉంచుకోండి అని నేను అంటాను. సో అంటే మన హ్యాండ్ అప్పర్లో ఉండేలా చూసుకోమని కంపల్సరీ స్టేట్ ఓన్డ్కి కంపల్సరీ ఉండాలి. గ్రామీణ బ్యాంకులు అన్ని దానికే వచ్చినాయని నా ఉద్దేశం. ఓకే ఓకే. సరే, కంక్లూడ్ చేస్తూ అసలు ఏంటి మీ సర్వే ఏంటి? జనాలకు కావచ్చు, లేదంటే మెయిన్గా పొలిటికల్ లీడర్స్ స్ట్రాటజీస్ లేకుండా ఎప్పుడు ముందుకెళ్ళవు, ఏం చేయవు? యాజ్ ఏ మీరు ఒక శ్రీకృష్ణగా మీరు చేసేటువంటి గ్రౌండ్ లెవెల్ వర్క్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్కి ఇచ్చేటువంటి ఒకసారి మీ దాని గురించి ఒక బ్రీఫ్ ఇవ్వండి. ఇప్పుడు మాది ఏంటి అంటే ఒపీనియన్ పోల్ బేస్డ్ కంపెనీ కాదు, మాది స్ట్రాటజీ కంపెనీ. స్ట్రాటజీ ఏంటి అంటే అసలు సమస్యలు, మీ ఊర్లో సమస్యలు ఏంటి చూడండి. క్యాస్ట్, పాలిటిక్స్ అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే వస్తాయి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు పొలిటీషియన్స్కి ఏంటి అంటే మనం లాస్ట్ 1.5 yearలో చూసుకుందాం. 2028లో స్టార్ట్ చేసేద్దాం, 2027 సగం స్టార్ట్ చేసేద్దాం. అప్పుడు క్యాస్ట్ బేస్ మీద వెళ్ళిపోతాం, అప్పుడు డబ్బులు పంచుతాం. ఇప్పుడు మనీ అందరూ తీసుకుంటారు, పబ్లిక్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు పాత రోజుల్లో కాదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ఊర్లో 100 మందికి మీరు పబ్లిక్ మనీ పంచేసినా వాళ్ళు మీ దగ్గర మనీ తీసుకొని ఓటు వేస్తారనే గ్యారంటీ లేదు, ఎయ్యరు కూడా. 60% యాంటీ అతను కూడా డెవలప్మెంట్ వైపే చూస్తున్నాడు. ఇప్పుడు 60% డెవలప్మెంట్ చేసిన వాళ్ళకే ఉంది. డెవలప్మెంట్ అంటే అది రైతు పరంగా అవనండి, గ్రామీణ పరంగా అవనండి, సిటీ పరంగా అవనండి. సో స్ట్రాటజీ ఏంటి అంటే మేము ఇచ్చేది ఏంటి అంటే లాస్ట్ 1 year కాకుండా లాస్ట్ 1.5 year రెగ్యులర్ పాలిటిక్స్ అయ్యి అందరూ చేసే పాలిటిక్స్, ప్రతి ఒక్కరు చేసేది. ఆ డబ్బులు అందరు చివరిలో ఎలాగో ఖర్చు పెడతారు. సో మేము ఏంటి అంటే ముందుగానే స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు నుంచే గ్రౌండ్లో తిరుగుతున్నాం, ఎవ్రీ మంత్ తిరుగుతున్నాం. ఇంకా టైం ఉంది, ఇప్పుడు మనం ఇంకా టైం ఉంది. సో మేము ఆల్రెడీ పొలిటీషియన్స్కి కొంతమంది దగ్గరికి అప్రోచ్ అవుతున్నాం, కొంతమందికి అప్రోచ్ అవుతున్నాం. సో వాళ్ళకి చెప్తున్నాం ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. పార్టీ లెవెల్లో కూడా పార్టీ వాళ్ళకి కూడా చెప్తున్నాం, పార్టీ హై లెవెల్లో మీరు నెక్స్ట్ చేయబోయేది ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి, లేకపోతే ఇప్పుడు నుంచే ప్రజల్లోకి వెళ్ళండి, స్టార్ట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే రూలింగ్ గవర్నమెంట్లో ఒకవేళ అపోజిషన్ అయితే రూలింగ్ గవర్నమెంట్లో బ్యాడ్స్ ఏమున్నాయి ఇప్పుడే తిరగండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మీరు చేయబోయేది ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఎలాగో 27.5 నుంచి మీరు ఎలాగో స్టార్ట్ చేస్తారు. సో ఆ స్ట్రాటజీస్, సమస్యలు ఏంటి, సిటీలో అయితే ఏంటి అంటే పవర్ సమస్యలు ఏంటి, కరెంట్ సమస్యలు ఏంటి, ఇంకా మీకు డ్రైనేజ్ సమస్యలు ఏంటి, మెయిన్ బిగ్గెస్ట్ మనకి వేస్ట్ మేనేజ్మెంట్, డంప్ యార్డ్. స్టేట్ మొత్తంలో బిగ్గెస్ట్ సమస్య అది. ఓకే, ఆ డంప్ యార్డ్ అనే సమస్య స్టేట్ మొత్తం ఉంది, స్టేట్ మొత్తం అంతా. సో అది జనరల్గా ఏంటంటే మన ఇండియన్ కల్చర్లో ఏంటి అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఉండిపోయింది. కానీ ఇప్పుడు అది అలర్టింగ్ పాయింట్, హైలైట్ పాయింట్. ఆ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎవరైనా చేయగలితే ఆ వేస్ట్ మేనేజ్మెంట్. సో మనకున్న ప్రాబ్లం ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. మనకున్న ప్రాబ్లం అంటే పొలిటికల్ పార్టీ ఏం చేసింది అంటే ఒక స్కీమ్ని తీసుకొచ్చి స్టేట్ అంతా చేస్తారు. స్టేట్ అంతా చేసే వాటికి అదేంటి అంటే పెద్ద బడ్జెట్ అయిపోయింది. స్మాల్ విన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఒక ఊరిని నమూనాగా తీసుకొని, శాంపుల్గా తీసుకొని ఆ ఊరిని చేయటం అనేది చెయ్యరు ఏ పార్టీ. అది చేస్తే యాక్చువల్గా చాలా ఫ్లక్చువేషన్ ఉంటుంది. సో
ఇలాంటి చిన్న చిన్న మీ చేయండి, అది సైడ్ నుంచి చేయండి. అలాంటి ఇన్పుట్స్ అలాంటి ఐడియాస్ ఇస్తారు అన్నీ ఎక్కువ. ఇస్తాం, అన్నీ ఇచ్చి వాళ్ళకి ముందుగానే గైడ్ చేస్తాం. పొలిటీషియన్స్కి అందుకు ముందుగానే గైడ్ చేసి, సో మీ ఏరియాలో ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఈ డ్రాబ్యాక్స్ డీప్గా క్యాస్ట్ బేస్ మీద వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు మాకు చెప్తారు. ఇంకా అక్కడ ఇక్కడ కనుక్కోండి, ఇక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు. సో పాయింట్ టు పాయింట్ వెళ్ళి పిన్ టు పిన్ కలెక్ట్ చేసి పర్ఫెక్ట్ డేటాని పర్ఫెక్ట్ అనాలిసిస్ని ఇస్తారు. స్ట్రాటజీ ఇస్తాం. ఒపీనియన్ పోల్ అనేది దాని మీద కవర్గా ఇస్తాం. ఒపీనియన్ పోల్ అనేది ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, బట్ ఎందుకు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, సమస్య ఏంటి, గ్రౌండ్ అదేంటి, లెవెల్ నుంచి ఇదేంటి మొత్తం అనేది గ్రౌండ్ లెవెల్లో, డీప్ గ్రౌండ్ లెవెల్లో ఇస్తాం. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ రేపు ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు రైతు బీమా, రైతు భరోసా అని లాస్ట్ టైం వైఎస్ఆర్పీ గవర్నమెంట్ ఇచ్చింది. కౌలు రైతులకు ఇవ్వలేకపోయారు, ఇచ్చారు. వైఎస్ఆర్పీ గవర్నమెంట్ కౌలు రైతులకు ఇచ్చారు, ఒక కార్డు మీద ఇచ్చారు. 11 months ల్యాండ్ ఓనర్ సైన్ పెట్టాలి. సైన్ పెడితే ల్యాండ్ ఓనర్ ఏంటి అంటే అందరు కౌలు రైతులకు ఇవ్వట్లే, సైన్ పెట్టి పథకాలు అట్టు వెళ్తాయని చెప్పి. బట్ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఏంటి అంటే దాన్ని ఒక డైరెక్టర్ని పెట్టి ఇప్పుడు కౌలు రైతులకి ఎలా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మీద డిగ్ చేస్తున్నారు. మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఒక జర్నల్ ఉంటుంది, అక్కడ ఆ జర్నల్లో ఎన్ని రాసి ఉంటాయి. మా సర్వే టీం వెళ్ళినప్పుడు అక్కడ దొరికినాయి. ఇప్పుడు అది ఆల్రెడీ డ్రైవ్లో ఉంది. సో అలా డీపర్ పాయింట్స్ తీసుకొని స్ట్రాటజికల్ పాయింట్స్, విన్నింగ్ పాయింట్స్, లూజింగ్ పాయింట్స్, మీరు ఎందుకు ఓడిపోయారు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. బట్ ఇంకా డీపర్ పాయింట్స్ చేసి స్ట్రాటజీ బేస్ ఇస్తాం. మాది ఒకటి మెయిన్ ఏమో, ముందుగానే స్టార్ట్ చేయండి. ఇప్పుడు పబ్లిక్ మాకెందుకంటే మొన్న సర్వే 1 yearలో పబ్లిక్ అంతా ఒకటే చెప్పారు. లాస్ట్ 7-8 months ఎవరైనా చేస్తే డెవలప్మెంట్ మేము ఓటేయం కదా క్లియర్గా చెప్పేశారు. పబ్లిక్ అన్నిట్లో ఉంది ఇది. పబ్లిక్ ఏమంటున్నారంటే అక్కడ రోడ్ వేశారు కదంటే ఆఖరి 6 నెలల్లో కదండి వేసింది, ఆఖరి 6 నెలల్లో ఓట్ల కోసం వేశారు. సో అలా ఉంది. ఇది రియలైజేషన్ వచ్చింది చాలా ఫాస్ట్గా. ఇది 90% చెప్తున్నారు. ఆఖరి 6 నెలలు చేసే భ్రమలోకి వెళ్తే మాత్రం పొలిటికల్ పార్టీలు పాత స్ట్రాటజీ, పబ్లిక్ చాలా అడ్వాన్స్గా ఉన్నారు, పొలిటికల్ పార్టీలు చాలా ఓల్డ్గా ఉన్నాయని నా ఉద్దేశం. ఓకే, సరే చూద్దాం దానికి సంబంధించిన రెస్పాన్స్. మీకు గుడ్ విల్ రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. ఇది ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఇహా టీవీ.